ఈ భైరవుడు అంటే ఇంకో భైరవుడు అని, కాలభైరవుడు అని, ఇంకో భైరవుడు అని వాళ్ళ వ్యాపార రీత్యా కొంతమంది, వాళ్ళ యొక్క మతం రీత్యా కొంతమంది వాడుకున్నారు. అసలు స్వరూపం ఆ కొండ మీద వెలిసింది. ఆ కొండ మీద చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది చాలా సాహసోపేతమైన చర్య ఆయన చూడాలంటే. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందండి. ఇప్పటికి కూడా దేవస్థానం వాళ్ళు ఎంత ట్రై చేసినా ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళే మార్గానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. రిజర్వ్ ఫారెస్ట్ మేము ఇవ్వకూడదు అన్నారు. మీరు అన్నారు వామాచార పద్ధతిని, అలా చేసిన వాళ్ళు క్షీణదశకి వెళ్ళిపోయారు. నుంచి అర్ధరాత్రి శత్రు పూజలు ఇవి చేసిన వాళ్ళు నాకు తెలిసి క్షీణదశలో ఉన్నారు. కొండ మీద నిర్మితమైన క్షేత్రానికి సంబంధించిన శిలంతా ఒరిస్సా, జైపూరు అక్కడి నుంచి వచ్చిన శిలంతా అక్కడ భద్రపరిచి, అక్కడి నుంచి ఒంటెల మీద, బళ్ళ మీద, ఏనుగుల మీద తీసుకొచ్చి ఇక్కడ హవేలీ బిల్డింగ్ అని ఉందండి, అక్కడికి డప్పు చేసి అక్కడి నుంచి కొండ మీద కపిల్ ద్వారా చేశారండి. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రహ్లాదుడి మొర ఆలకించి భూమిపై అవతరించిన స్వామి కొలువున్న క్షేత్రాల్లో సింహాచలానికి ఉండే ప్రత్యేకతే వేరు. ధ్వజరూపాలుగా స్వామి ఇక్కడ నరసింహస్వామి, అలాగే వరాహస్వామి సమ్మిళితంగా మనం ఇక్కడ స్వామిని చూడొచ్చు. కానీ స్వామి సన్నిధికి సమీపంలోనే నరసింహస్వామిగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. అయితే అది ఉగ్ర రూపం. సామాన్యులు ఎవరు ఆ స్వామిని చూసేందుకు సాహసించని పరిస్థితే కొన్ని యుగాలుగా కూడా ఉందనేది తెలుసుకోవచ్చు. అదే భైరవ వాక. భైరవ వాకలో స్వామి ఉగ్రరూపాన్ని చూసి ఎంతమంది భక్తులు తట్టుకోగలరనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కానీ ఇటీవల కాలంలో భైరవ స్వామిని ఆరాధించే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అయితే మన పురాణాల్లో మనం సాధారణంగా వినిపించే భైరవ స్వామికి ఈ క్షేత్రంలో వెలిసిన భైరవ స్వామికి ఏమైనా సారూప్యత ఉందా, లేకపోతే దానికన్నా ఈ స్వామి విభిన్నమైనవారా అనేదే ఇప్పుడు తెలియాల్సిన అంశం. ఇది పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న స్వామి క్షేత్రం. ఈ క్షేత్రానికి సంబంధించి లిఖితపూర్వకమైన ఆధారాలు చాలా అరుదుగానే చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రాంతంతో పూర్తిగా మిళితమై ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకునే అతి కొద్ది మందిలో సింహాచలం దేవస్థానంలో ఏఈఓగా పనిచేసిన మోర్తా వెంకట కృష్ణమాచార్యులు వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం ఈ క్షేత్ర మహత్యం గురించి. నమస్కారం అండి. నమస్తే అండి. స్వామి, మిమ్మల్ని కలవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మా ఛానల్ తరపున ఆ స్వామి వైభవాన్ని వింటుంటే ఒళ్ళు పులకించిపోతుంది. అవునండి. అటు మనకి చంద్రయాత్ర వచ్చినా గానీ, గిరి పౌర్ణమి వచ్చినా గానీ స్వామిని చూసేందుకు లక్షలాదిగా ఇక్కడ జనం తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవును. స్వామి గురించి ఆనోట కొన్ని యుగాలుగా తెలుస్తూనే ఉంది. కానీ భైరవ స్వామి గురించి చాలా తక్కువ మంది తెలుసు. అవును. అది ఒక రహస్యంగా మిగిలిపోతుందా అనేదే తెలియడం లేదు. అవును. తమరి లాంటి వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు మా ఛానల్ ద్వారా పంచుకుందామని మేము వచ్చాము. తప్పకుండా. ఏంటి స్వామి ఈ భైరవ స్వామి తాలూకా విశిష్టత ఏంటి? ఈ భైరవ స్వామి యొక్క విశిష్టత ఏంటంటే, ఇది ఎక్కడా లిఖితపూర్వకంగా కానీ చరిత్రలో కానీ ఎక్కడా లేదు. అయితే పూర్వం నుంచి ఈ స్వామి వెలసిన తర్వాత ఈ భైరవ స్వామి వెలిసారని ఒక ప్రతీతి పూర్వీకులు చెప్తున్నారు. అదే మనకు ఆధారం. అయితే ఎవరు ఈ భైరవుడు? భైరవుడు అంటే వేరెవరో కాదు, భీకరస్య భావ భైరవ. స్వామివారి సహస్రనామాల్లో భీకర స్వరూపమైన భైరవుడిని ఓం భైరవాయ నమః అని వర్ణించారు. అది స్వామి యొక్క, భైరవ స్వామి యొక్క స్థితి. అయితే కాలానుగుణైన చాలామంది ఈ భైరవుడు అంటే ఇంకో భైరవుడు అని, కాలభైరవుడు అని, ఇంకో భైరవుడు అని వాళ్ళ వ్యాపార రీత్యా కొంతమంది, వాళ్ళ యొక్క మతం రీత్యా కొంతమంది వాడుకున్నారు. కానీ అసలైన స్వభావం ఏంటంటే భీకరస్య భావ భైరవ. ఈ భైరవ వాక, హనుమంత వాక, భైరవ వాక అని ఇవి వాగులు సంబంధించి వాగు భైరవుడు వెలిసిన వాగు కాబట్టి భైరవ వాక అంటారు. ఈ భైరవ స్వామికి
ఆ ఒరిస్సా నుంచి వచ్చే భక్తులు, శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులు, విశాఖ నుంచి వచ్చే భక్తులు అందరూ స్వామి దగ్గరికి వెళ్ళి భైరవ స్వామిని దర్శించి సింహాచలం వచ్చి సింహాచలం కోనేరులో స్నానం చేసి ఆ తర్వాత తొలిమెట్టు ద్వారా కొండకెళ్ళేవారు. అది సింహాచల దర్శిని, సింహాచలం క్షేత్ర దర్శిని యొక్క దీనిలో ఉందన్నమాట. ఈ భైరవ స్వామి దగ్గరికి వెళ్ళే భక్తులు, ఒరిస్సా నుంచి వచ్చే భక్తులు అమృత కుండం అని అటుకులు, పాలు, తేనె, పెరుగు ఇవన్నీ కలిపిన కుండలతో పట్టుకెళ్ళి స్వామివారికి ఆరగింపు చేసేవారు. చాలామంది భక్తులు అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ అక్కడ కొట్టడం ఇవన్నీ వేస్తున్నారు. అంతే తప్ప ఈయన భీకరస్య భావ భైరవ అన్నా సరే సామాన్యులకు కూడా దర్శనం ఇచ్చే శాంత స్వరూపుడు. అది చాలామందికి తెలియదు. అసలు స్వరూపం ఆ కొండ మీద వెలిసింది. ఆ కొండ మీద చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది చాలా సాహసోపేతమైన చర్య ఆయన చూడాలంటే. అందుకని కిందని దాని ప్రతీకగా భైరవ స్వామిని ప్రతిష్ఠించి అక్కడ ఆరాధనలు ఇవి కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం సింహాచలంలో ఉండే స్వామి కాకుండా ఇంకో కొండపై స్వామి, ఆ కొండపై భైరవ స్వామి, భైకర స్వరూపం. ఈ విషయం చాలా మంది తెలియదు స్వామి. ఆయన్ని క్షేత్ర పాలకుడు కూడా అంటారు. ఎందుకంటే క్షేత్రం ఆవిర్భావంలో అదే మొదటి ప్రదేశంలో ఉన్నారు కాబట్టి, ఆ దిశలో ఉన్నారు కాబట్టి ఆయన క్షేత్రపాలకుడు కూడా అంటారు. స్వామి క్షేత్రపాలకులు అంటే ఏంటి? చాలా పుణ్యక్షేత్రాలకి మూల విరాట్తో పాటు క్షేత్రపాలకులు అనే వాళ్ళు ఉంటారు. అవును. అసలు వారి యొక్క అవసరం ఏంటి అసలు? అంటే మూల విరాట్ని కాపాడడానికి క్షేత్రపాలకులు. మూల విరాట్ మధ్యలో ఉంటారు, చుట్టూ పక్కల రక్షక భటులు, కండకం, కోట ఇవి ఇట్లాగా భటులు, సైనికులు లాగా వీళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటారు అతీంద్రియ శక్తులతో. స్వామి, ఈ క్షేత్రపాలకులు తాలూకా వైభవాన్ని మీరు సెలవిచ్చారు. ఇక్కడ భైరవ స్వామి తాలూకా ఆరాధనా పద్ధతులు ఏంటి స్వామి? ఇక్కడ భైరవ స్వామి ఆరాధనా పద్ధతులు అంటూ ఏమీ లేదండి. స్వామిని ఎలా దర్శిస్తారో, పళ్ళు, కాయలు, పూలు ఎలా తీసుకెళ్తారో, స్తోత్రనామాలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా భైరవ స్వామిని పూజిస్తారు. ఈయనకి స్తోత్రాలు, నామాలు ఏమీ లేవు కాబట్టి స్వామి శాస్త్రనామే ఈ నామం. ఆ నామాలు చదివించాలి. దానికి ఇంకో పురోహితుడు కానీ పర్చకుడు కానీ ఇంకెవరు అక్కర్లేదు. ఎవరికి వారు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ముఖ్యంగా జానపదులు ఎక్కువగా స్వామిని ఇష్టపడుతుంటారు. అటు ఒరిస్సా క్షేత్రం నుంచి కానీ, ఇటు ముఖ్యంగా మత్స్యకారుల కుటుంబాలు కూడా ఎక్కువగా వాళ్ళ కులదైవంగా స్వామిని ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. స్వామి ఇక్కడికి అంటే ఇక్కడ భైరవ స్వామికి అంత ప్రాచుర్యం లభించకపోవడానికి కారణం ఏంటండి? లభించకపోవడం అంటే ఇది అడవిలో ఉందండి, రిజర్వ్ ఫారెస్ట్లో ఉందండి. ఇప్పటికి కూడా దేవస్థానం వాళ్ళు ఎంత ట్రై చేసినా ఆ ఫారెస్ట్లోకి వెళ్ళే మార్గానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. రిజర్వ్ ఫారెస్ట్ మేము ఇవ్వకూడదు అన్నారు. చాలా ప్రయత్నాలు జరిగాయి. మరి స్వామికి అలా ఉండడమే ఇష్టమేమో అంచేత అది కార్యరూపం దాల్చడం లేదు. అయితే ఫారెస్ట్ వాళ్ళు ఈ మధ్యన అక్కడ ఒక గేట్ ఇది పెట్టి ఏదో వాళ్ళ పద్ధతిలో చేస్తున్నారు. అది కాదండి, టూరిజం వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఎండోమెంట్స్ వాళ్ళతో కలిసి అక్కడ టూరిజం ప్లేస్ గాను ఒక మినీ ఫారెస్ట్, మినీ జూ లాంటి ఏర్పాటు చేస్తే భక్తులంటూ వెళ్ళడానికి, స్వామిని కూడా దర్శించడానికి ఆ స్వామి ప్రాశస్త్యంలోకి వస్తారు. ముఖ్యంగా స్వామివారికి జరిగే ఉత్సవాలు ఏవైతే సింహాచలంలో కొండపై వెలిసిన స్వామివారికి జరిగే ఉత్సవాలతో పాటు ఇక్కడ భైరవ స్వామికి కూడా ఏమైనా ఉత్సవ సాంప్రదాయం ఏమైనా ఉన్నాయంటారా? అది ప్రత్యేకంగా ఏ ఉత్సవం కాదండి. అమావాస్య నాడు ఎక్కువ మంది జనం వస్తారు, వాళ్ళ నమ్మకం రీత్యా. అలాగే ఆ అమావాస్య నాడే ఎక్కువ వస్తారు. అదే విశేషమైన ఉత్సవం. దానికి ఈ మధ్య దేవస్థానం వాళ్ళు అక్కడ సౌకర్యాలు కల్పించి క్యూ లైన్లు ఏర్పాటు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టకుండా వాటర్ ఇది, మజ్జిగ ఇది సప్లై చేయడం చేస్తున్నారు. అంటే ఈ క్షేత్రానికి అనుబంధంగా మాధవ స్వామి ఆలయం కూడా అటు మాధవ స్వామి ఉంది కూడా. అక్కడ భైరవుడు ఉన్నాడు. ఆ భైరవుడికి ఈ భైరవుడికి ఏమైనా మనకి చాలా మంది భైరవులు ఉన్నారండి. ఈ భైరవుడికి ఆ భైరవుడికి సంబంధం లేదు. ఈ భైరవుడు ప్రత్యేకం స్వామివారి స్వరూపం. స్వామివారి శాస్త్రనామాల్లో నామం భీకరస్య భావ భైరవ. అది చాలా మంది తక్కువ మందికి తెలుసును. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత కొద్ది సంవత్సరాలుగా వామాచార పద్ధతులు కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. దానివల్ల కొన్ని విపరీతాలు కూడా జరుగుతున్నాయి. అది క్షేత్ర మహత్యాన్ని దెబ్బతీసే చర్యలుగా చాలా మంది చూస్తున్నారు. ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఇలా వెళ్ళిపోతే అసలు ఏం జరుగుతుంది పరిస్థితి అనే దాని మీద కూడా కొన్ని చర్చ జరుగుతుంది. దానికి మీరేమంటారు స్వామి? మీరు అన్నది విన్నది కరెక్టే. ఇక్కడ అలాంటివి జరిగాయి. అవన్నీ అపనమ్మకాలు, వాళ్ళ సొంత స్వార్థం కోసం చేసినవి. మీరు అన్నారు వామాచార పద్ధతిని. అలా చేసిన వాళ్ళు క్షీణదశకి వెళ్ళిపోయారు నాకు తెలిసి.
నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి అలాంటి పద్ధతి అవలంబించి అర్ధరాత్రి శత్రు పూజలు ఇవి చేసిన వాళ్ళు నాకు తెలిసి క్షీణదశలో ఉన్నారు. అది పద్ధతి కాదు. స్వామి ఎప్పటికీ అలాంటివి అంగీకరించారు. అంగీకరించారు. వాళ్ళకి ఏంటి స్వామి జ్ఞానం ఎలా కలుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు అసలు దీని నుంచి పూర్తిగా ఒక అవగాహన అనేది భక్తుల్లో రావాలంటే ముఖ్యంగా దేవస్థానం వాళ్ళు అక్కడ చొరవ తీసుకోవాలండి. తీసుకుంటున్నారు. ఫారెస్ట్ వాళ్ళు దానికి కానివ్వడం లేదు. ఇక అది సమన్వయ కమిటీ ఒకటి మినిస్టర్ గారు సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటే తప్పకుండా అభివృద్ధి చెందుతుందండి. ముఖ్యంగా ఈ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా ఆలయం ఇంకా చూడాలనుకుని చాలా దూరం ఉత్తరాది నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. ఏంటి ఎలా చేస్తే మంచి ప్రయత్నాలు జరుగుతాయని? ఇక్కడ పబ్లిసిటీ ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు మీరున్నారు, ఏ భైరవుడి గురించి తెలుసుకోవాలని చేయాలని వచ్చారు. అలాగే చాలామంది అభిలేషకులు దాన్ని అందరికీ విస్తృతపరిస్తే దాని యొక్క ప్రభావం తెలియజేస్తే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. మీకు తెలిసి భైరవ స్వామి మహిమలు ఏమైనా తమ దృష్టికి వచ్చినవి ఏమైనా ఉన్నాయా? భక్తులు మీతో చెప్పుకున్నవి ఏమైనా? భైరవ స్వామి మహిమలు భక్తులు చెప్పడం కన్నా ఈ శిలంతా కొండ మీద ఈ స్వామి దేవాలయాన్ని నిర్మించడానికి శిలంతా అక్కడ ముందు బదిలీ అక్కడికి వచ్చి అక్కడి నుంచి దేవస్థానానికి చేర్చారండి. ఆ శిలంతా అప్పుడు కాపాడిన వారు భైరవ స్వామి అండి. ఈ శిల కొండ మీద నిర్మితమైన క్షేత్రానికి సంబంధించిన శిలంతా అక్కడ ముందు ఒరిస్సా నుంచి వచ్చి ఒరిస్సా జైపూరు అక్కడి నుంచి వచ్చిన శిలంతా అక్కడ భద్రపరిచి అక్కడి నుంచి ఒంటెల మీద బళ్ళం మీద ఏనుగుల మీద తీసుకొచ్చి ఇక్కడ హవేలీ బిల్డింగ్ అని ఉందండి రాజావారిది, అక్కడికి డంప్ చేసి అక్కడి నుంచి కొండ మీద కపిల్ ద్వారా చేశారండి. అప్పుడు మొత్తం ఆలయ నిర్మాణం అంతా జరిగింది. ఆ శిలని అంతా రక్షించిన వాడు భైరవ స్వామి. అంటే ఆలయ నిర్మాణం కూడా ఆయన చేతుల మీద ఆయన కనుసల మీద జరిగిందని ఆయన సమక్షంలోనే జరిగింది. అక్కడ శాసనం ఉందండి, హవేలీ బిల్డింగ్ లో శాసనం ఉంది, రాజగోపురం దగ్గర శాసనం ఉంది, దానికి సంబంధించిన వివరాలు. అంటే మన పూర్వ రాజులు ఈ స్వామిని ఆరాధించిన జగన్నాథ రాజుని అక్కడ ఓవర్సీర్గా చేశాడు అనమాట, అంటే సూపర్వైజరే చేశాడు. ఆయన శాసనం ఉంది. అంటే పూర్వపు రాజులు స్వామిని ఆరాధించిన క్రమాలు కానీ ఏమైనా మనకి లిఖితపూర్వకంగా ఎక్కడైనా గ్రంథస్థం చేసి ఈ క్షేత్రం గురించి ఉన్నాయి. ఎక్కువ శుత్వా క్షేత్ర మహాత్మ్యం జగన్నాథస్య జయమునే అని ఉంది. శుత్రా క్షేత్ర మహాత్మ్యం జగన్నాథస్య జయమునే అని. అంటే జగన్నాథ క్షేత్రం తర్వాత ఈ క్షేత్రం వెలిసిందని పురాణాల్లో ఉంది. కొందరు మార్కండేయ పురాణంలో ఉంది అంటారు, కానీ ఎక్కడ అది గోచరించలేదు. సాంబారి చరిత్ర ఎక్కడ మనం యుధమిద్ధంగా చెప్దామంటే లేదు, ఆ క్షేత్ర మహత్యంలోనే ఉంది. ఆయనకైనా రహస్యంగా అంతే అంతే అంతే. నమస్కారం అండి, చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. ఇది ముఖ్యంగా కొండపై వెలిసిన సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఒకటే కాదు, పక్కనే ఉన్న భైరవ స్వామి కూడా భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఏవైతే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అంటే స్వల్పకాలిక త్వరిత సుఖాల కోసం స్వామిని ఆరాధించడం కాదు, వాటి వల్ల క్షేత్ర మహత్యాన్ని దెబ్బతీసే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ శాస్త్రం అంగీకరించదు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో లోక కళ్యాణం కోసం కనుక ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడన్నది మోర్తా వెంకట కృష్ణమాచార్యుల వారి మాటల ద్వారా తెలుస్తోంది. నమస్కారం.